వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. వందే భారత్ రైల్లో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణించిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖ భువనేశ్వర్ వందే భారత్ రైలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో ఆల్ట్ ఇవ్వడంతో పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రైల్లో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. ఇచ్చాపురంలో ఆయనకు రైల్వే అధికారులు, ఎమ్మెల్యే అశోక్, టీడీపీ నేతలు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గ పరిధిలో 3 రైల్వే స్టేషన్లలో ఆగడం ఆనందదాయకమని అన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రుడు కలిసి తన నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి విన్నవించుకోగా ఒకటొకటిగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు. త్వరలో మరిన్ని సూపర్ ఫాస్ట్ రైల్ ఇచ్చాపురంలో ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జ్, జాడుపూడిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ జరగనున్నదని అన్నారు. రైల్వే పరమైన అభివృద్ధి పనులకు తాము కృషి చేస్తూ ఉంటే ఇతరులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. తమ వద్ద తాము చేసిన కృషికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, తమ వద్దకు వస్తే అన్ని చూపుతామన్నారు. ఇచ్చాపురం రైల్వే సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భంగా ఇచ్చాపురం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క మాట మేము వింటున్నటువంటిది ఏంటంటే ప్రైసెస్ ఫేర్ తాలూకా విషయంలో చాలా ఎక్కువగా ఉందని కొంతమంది చెప్తున్నారు. అందుకనే అమృత్ భారత్ ట్రైన్స్ కూడా మోదీ గారి తాలూకా ఆలోచన ఎలాగుందనంటే ఏదైనా ప్రైస్ కానీ ఎక్కువగా ఉంటే తక్కువ ధరకే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా అందించాలని అమృత్ భారత్ ట్రైన్స్ ను కూడా కేటాయించడం జరిగింది. ఆ ట్రైన్స్ కూడా అత్యధికంగా మన రూట్ లో నడిచి పేద వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఛార్జెస్ అందుబాటులో ఉండే విధంగా మేము అన్ని చర్యలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికిప్పుడైతే నేను లిస్టు తీసుకొని రాలేదు, కానీ నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. జెండాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఖాళీగా ఉన్నట్టున్నారు, ఎప్పుడు ప్రోగ్రాంలు ఉన్నా చక్కగా వస్తున్నారు. ఈరోజు ఏ స్టేషన్లో ఏవేవి జరుగుతున్నాయో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. వాళ్ళకు కూడా చెప్పమనంటే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఆ రోజులు ఖాళీ పెట్టుకోమనండి డప్పులు కొట్టుకోవడానికి. ఇంకా ఇక్కడే సబ్వేలు కూడా రాబోతున్నాయి. ఇంకా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ రూపాయి కూడా సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఇక్కడ అదనంగా ఆర్ఓబి కూడా మన ఇచ్చాపురం ఏదైతే సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఒక సమస్య ఉందో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. అలాగే మనకి కంచిలి స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ప్రత్యేకంగా ఇంకో ఆర్ఓబి కూడా అది కూడా శాంక్షన్ చేసి ముందుకు నడిపిస్తున్నాం. అలాగే జాడుపూడి దగ్గర కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఎక్స్టెన్షన్ కోసం ఎంతో పాటుపడి అది బోర్డు వరకు పంపించాలనంటే మనమే ఒత్తిడి తీసుకొని వచ్చాం. మీ వరకు చేయండి అని చెప్పి డిఆర్ఎం గారికి, జిఎం గారికి, అప్పుడు ఎమ్మెల్యే అశోక్ గారు కూడా తీసుకొని వెళ్లి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో రిప్రజెంటేషన్ చేయించి ఎక్స్టెన్షన్ కార్యక్రమం కూడా చేయిస్తున్నాం. 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి పురోగతి రైల్వేస్ లో మన శ్రీకాకుళం జిల్లాలో మనం అందరం కూడా సాధించి తీరుకున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా ధైర్యం ఇస్తున్నాం, నమ్మకం ఇస్తున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, మన నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టున్నారు. కాబట్టి భవిష్యత్తు కాలంలో రైల్వేస్ కి సంబంధించి మరిన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసి తీరుతామన్నది ఇచ్చాపురం ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఎల్లప్పుడూ కూడా మాకు ఆశీర్వదించాలని, వాళ్ళ తాలూకా ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మా మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ట్రైన్ వచ్చింది, ఆగింది, ఆనందపడండి, ఉత్సాహపడండి. మనకు కూడా రైల్వే తరంగా సౌకర్యం దొరికిందనేది మీరందరూ కూడా తెలియజేయండి. మేము కూడా స్వాగతిస్తాం. అందరి తాలూకా ట్రైన్ అనే చెప్తున్నాం. కానీ ఈరోజు లేనటువంటి విషయాల్లో దూరి మరి క్రెడిట్ తీసుకోవాలని చూస్తే మాత్రం దానికి ఖచ్చితంగా మా తరపున మేము కౌంటర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి వందే భారత్ ట్రైన్ ఎక్కి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. అసలు భారతదేశంలో ఉన్నామా లేదా అన్నటువంటి విధంగా ఈ ట్రైన్స్ ని మోదీ గారు రూపకల్పన చేయడం జరిగింది. మనలాంటి రూరల్ ఏరియాలో కూడా ఈ ట్రైన్ తిరగడం మన అందరికీ కూడా చాలా అభినందనదాయకం. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో ఏమున్నా సరే పార్లమెంట్ సభ్యుడిగా నా దృష్టికి తీసుకొని రండి. అది పోరాటం చేసి అది పరిష్కారం వెతికేంత వరకు కూడా మీకు సహకరించడానికి మీ అందరితో పాటు నేను ఉంటానని మళ్ళీ ఇచ్చాపురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నర్సనపేటలో వైఎస్ఆర్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు గడిచిన సందర్భంగా నర్సనపేటలో నాయకులు, కార్యకర్తలు స్థానిక వైఎస్ఆర్ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొని దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
రణస్థలం మండలం జేఆర్పురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరిమళ దంపతులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 13 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి సంపూర్ణ ప్రజాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దాదాపుగా అమలు చేయడమే కాకుండా చెప్పని హామీలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు అమలు ద్వారా ప్రజారంజకంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నారని, మళ్లీ సైనికుల వలె కష్టపడి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే మన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నెట్టి సాయికుమార్, జెడ్పీటీసీ టొంపల సీతారాం, లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వందే భారత్ రైల్ ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ఆగడంతో మన ప్రయత్నాలు ఫలించాయి అంటున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి రైల్వే అధికారులను కలవడం జరిగిందని, తమ కృషి ఫలితంగా విశాఖపట్నం పాసింజర్ భరంపురం వరకు విస్తరించిందని, ఇప్పుడు వందే భారత్ రైలు వేశారని అన్నారు. మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయాలని, కిసాన్ రైలు ఏర్పాటు చేయాలని కూడా కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థన మన్నించినందుకు రైల్వే అధికారులకు పిరియా విజయసాయిరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మనందరికీ తెలుసు, మన ఇచ్చాపురం నియోజకవర్గం అంటే మన రాష్ట్రంలోన చిట్ట చివరి ఉన్నట్టు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం. అలాంటిది అభివృద్ధి జరగాలంటే ముందు ఒక రైల్ కనెక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే అభివృద్ధి చెందుతుందన్న ఒక మెయిన్ ఉద్దేశంతో ఇవాళ మనము దీని మీద రైల్వేస్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది. మరి ఇటీవల కాలాన ఢిల్లీ వెళ్ళినప్పుడు పలుమార్లు మరి రైల్వే మినిస్టర్ గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు ఏదైతే వందే భారత్ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం స్టేషన్లో ఆగడం కోసం ప్రత్యేకంగా మనం చాలాసార్లు ఆయనకి చెప్పి ఇది చాలా అవసరం అని చెప్పడం వల్ల ఈ రోజు దీన్నైతే సాధించగలిగాము. మరి దానికోసం రైల్వే అధికారులకి మరి అలాగే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పలు రకాల ట్రైన్లు కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మనం కిసాన్ రైల్ కూడా మనం పెట్టున్నాం ప్రపోజల్. అదే కాకుండా ఎన్ని ట్రైన్స్ అయినా వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇచ్చాపురంలో మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ క్రానిక్ డిజీజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి చాలా రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రైన్స్ కి ఇక్కడ ఒక తప్పనిసరిగా ఇచ్చాపురంలో స్టాప్ రావాలని ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నా సరే యశ్వంత్ పూరి కానివ్వండి, అహ్మదాపూరి కానివ్వండి, మనం అన్నిటికీ కూడా ప్రపోజల్స్ పెడుతున్నాం. మరి మొన్న ఈ మధ్య మనకి డిఎంయూ ప్యాసింజర్ ఏదైతే పలాస వరకు ఉందో దాన్ని మనకి బరంపురం వరకు కూడా పొడిగించారు. మరి దీనికోసం వందే భారత్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పడం, ఇచ్చాపురంలోని స్టాప్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఇచ్చాపురం ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ అభివృద్ధి రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తుందని, అలాగే దీన్ని ఎలా అయితే మనకి వందే భారత్ ఆపారో అలాగే కిసాన్ రైల్ కి సోంపేటలో మనం ప్రపోజల్ పెట్టున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ల్యాండ్ స్లైడింగ్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉండరాదని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. జిల్లాలో రహదారి ప్రమాద మరణాలు సంభవించకుండా రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. రవాణా, పోలీస్, జాతీయ రహదారి, R&B, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులకు ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. శ్రీకాకుళం నవభారత్ బైపాస్ కూడల వద్ద ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అక్కడ భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు త్వరగా చేపట్టాలని NHAI అధికారులను ఆదేశించారు. అలాగే సింగుపురం అండర్ పాసేజ్ లో నీరు నిల్వ ఉండరాదని, హైవేపై గుర్తించిన 33 బ్లాక్ స్పాట్లలో ఒకటి కూడా లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త రోడ్డు హైవేపై నరసనపేట వైపు వెళ్లే వాహనాల కోసం బైపాస్ ఏర్పాటు చేయాలన్నారు. ఓవర్లోడ్ తో వెళ్లే వాహనాలను క్రాసింగ్ సమయంలో జరిగే ప్రమాదాలను, హెల్మెట్ లేకుండా నడిపే ద్విచక్ర వాహనదారులపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని
రహదారులపై ఇష్టానురీతిన వ్యర్థాలు పోసి వాటిని తగలబెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రమాదం జరిగిన గంటలోపే తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలన్నారు. ఇకపై ప్రతి నెల రహదారి భద్రతపై సమావేశాన్ని నిర్వహించాలని, అంతకుముందు పోలీసు, రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులు జాతీయ రహదారిపై ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలని చెప్పారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ హైవేలపై ప్రతి 2 మండలాల పరిధిలో పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశామని 24/7 వారు పనిచేస్తున్నారని వివరించారు. హైవేలపై ప్రమాదాల కారణంగా లారీ క్యాబిన్లలో చిక్కుకునే వారిని రక్షించేందుకు కటర్, వెల్డింగ్ మెషిన్ లాంటివి ఎన్హెచ్ఏఐ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. గడిచిన 14 నెలల కాలంలో జిల్లాలో 709 వివిధ రకాల ప్రమాదాలు సంభవించాయని, ఇందులో 223 మంది ప్రాణాలు కోల్పోగా 1216 మంది గాయపడ్డారని అన్నారు. సమావేశంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డిఆర్ఓ గణపతిరావు, రవాణా శాఖ అధికారి గంగాధర్ రావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉర్లాంలో జగనన్న కాలనీలో నిర్మించిన 159 గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నర్సనపేట మండలం ఉర్లాం గ్రామంలో జగనన్న కాలనీలో మొత్తం 159 గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు లుకలాపు రవి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.